ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం. ఆత్మ హృదయంలో ఉంటుంది. దాన్ని ఎలా దర్శించుకోవాలి? ఆత్మ పరమాత్మ ఒకటా రెండా? ఆత్మ వేరు పరమాత్మ వేరా, లేకపోతే ఆత్మనే పరమాత్మన? ఇది తెలుసుకోవడానికి మనకు భగవద్గీత అవసరం. అద్వైత అమృత వర్షిణి అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఈ భగవద్గీతలో అద్వైతం అనే అమృత వర్షాన్ని కురిపించింది భగవద్గీత. ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే ఒకటి. ఈ జీవాత్మ పరమాత్మ ఒకటే అని బోధిస్తుంది భగవద్గీత. కాబట్టి ఆ పరమాత్మను దర్శించుకునే విధానమే దీన్ని అభ్యాస యోగం అని కూడా అంటారు. ఆత్మ సంయమ యోగం, దీన్ని ధ్యాన యోగం అని కూడా అంటారు. అంటే మనం భోజనం చేస్తాం, తింటాం, పందాం, కానీ ఎప్పుడు భగవంతుని ధ్యానం చేసే పని చేయం మనం. కాబట్టి మహర్షులు చేసిన పని ఏంటంటే, వాళ్ళు మనలాగే మహర్షులకు సంతానం ఉంది, పిల్లలు, భార్య అన్నీ ఉన్న వాళ్ళు కొంచెం భగవంతుని ధ్యానించేవారు. కాబట్టి వాళ్ళ జీవితాలు సుఖంగా సాగిపోయినాయి. కాబట్టి భగవంతుని దర్శనం చేసుకునే ఈ అధ్యాయంలో ఆత్మ సంయమ యోగం మొట్టమొదట భగవానుడు చెప్తున్నాడు. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్య సంకల్పో యోగీ భవతి కశ్చన ఆరురుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. అర్జున, ఏ మనుజుడు తాను చేయవలసిన కర్మలను ఫలాపేక్ష లేకుండా చేయునో అతడే సన్యాసియు యోగియునై ఉన్నాడు. అగ్నిహోత్రాదులను విడిచినంత మాత్రమున సన్యాసి కాడు, కర్మలను చేయనంత మాత్రమున యోగియును కాడు. ననిరగ్ని నచక్రి అంటే సన్యాసులు అగ్నిని ముట్టించొద్దు, యజ్ఞము కూడా చేయొద్దు. మరి ఎట్లా అగ్నిని ముట్టించకుండా వంట ఎట్లా అవుతుంది అంటే, సన్యాసులు భిక్షా పాత్ర తీసుకొని అడుక్కొని తినాలి అని దీని యొక్క అర్థం, భిక్ష గ్రహించాలని. అర్జున, దేనిని సన్యాసం అని చెప్తారో దానిని యోగమని కూడా గ్రహింపము. సంకల్పత్యాగం చేయనివాడు ఎవడును కూడా యోగి కాలేడు. యోగస్థుడు కాగూరు మరణశీలునికి కర్మ సాధనమనియు యోగస్థునకు శమము సాధనమని చెప్పబడుచున్నది. యదాహిన ఇంద్రియార్థేషు న కర్మస్వనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. మనుజుడు ఎప్పుడైతే ఇంద్రియ విషయములందును కర్మలయందును అపేక్ష నుంచక సర్వసంకల్పలను విడుచునో అప్పుడే యోగారూఢుడు అనబడును. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవై ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. తనను తానే ఉద్ధరించుకునవలెను, అధోగతి పాలు చేసుకోకూడదు. ఆత్మయే తనకు బంధువు, ఆత్మయే తనకు శత్రువు. కాబట్టి ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలి అంటున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఎవరిని ఎవడు ఉద్ధరింప చేయండి ఆయన, ఎవరికి వాళ్ళమే. ఎలా ఉద్ధరించుకోవాలంటే, మనం అన్నం తింటే మన ఆకలి పోతుంది, నా బదులు ఇంకోటి అన్నం తింటే ఆకలి పోదు. నీవు జపం చేసుకుంటే నువ్వు బాగుపడతావు, నువ్వు తపస్సు చేసుకుంటే నువ్వు బాగుపడతావు. కానీ అట్లా ఎవడు అన్నం తింటే వాడి ఆకలి ఎట్లా పోతుందో ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. అలాగే తనను తాను ఎప్పుడు అధోగతి పాలు చేసుకోవద్దంటున్నాడు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువతు. అర్జున, ఎవరు ఆత్మ నిగ్రహంను కలిగిందురో వారికి వారి ఆత్మయే బంధువు, ఆత్మ నిగ్రహం లేని వారికి వారి ఆత్మయే శత్రువులే ఉంటుంది. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవమానయు. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః. జితాత్మనః అంటే మనస్సును జయించినవాడు, ప్రసన్నమైన అంతఃకరణ కలిగిన వాడు.
అగు పురుషునకు శీతోష్ణ సుఖదుఖములందును మానవమానములందును ఆత్మానుభవం చెదరకయుండును. పరమాత్మ సమాహిత అంటే ఏంటండి? జితాత్మన మనస్సును జయించాడు, ప్రశాంతంగా ఉన్నాడు, వాడు పరమాత్మతో సమానుడే. జై శ్రీమన్నారాయణ. అంతే. కాబట్టి మనసును జయించాడు, ప్రశాంతంగా ఉన్నాడు. ఇంకేం కావాలి? జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచన. జ్ఞాన విజ్ఞానముల చేత తృప్తి చెందినవాడు, కూటస్థుడును, మార్పు లేక ఉండేవాడు, జయించబడిన ఇంద్రియములు కలవాడును అగు యోగి అనబడతాడు. అట్టి యోగి మట్టి గడ్డ యందును రాతి యందును బంగారమునందును సమత్వముతో ఉంటాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సుహృదులు, మిత్రులు, శత్రులు, ఉదాసీనుడు, మధ్యస్థులు, ద్వేషులు, బంధువులు, సాధువులు, పాపులు మొదలగు వారి యందు సమబుద్ధి కలవాడు శ్రేష్ఠుడు. అందరి యందు సమానంగా ఉన్నటువంటి వాడు శ్రేష్ఠుడు అని భగవాన్ యొక్క ఉద్దేశం. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహ. యోగి అయినటువంటి వాడు రహస్య ప్రదేశమునందు ఏకాంతమునున్నవాడై వశీకృతమైన దేహేంద్రియమును కలవాడై ఆశ లేనివాడై ఇతరుల నుండి ఏమీను ఆశించక నిరంతరం మనస్సును పరమాత్మ యందే ఉంచుతాడు. ఏకాకి అంటే యోగి ఒక్కడుగా ఉంటాడు, ఏకాత్మగా ఉంటాడు. ఇప్పుడు ఒక్కరం ఉండే అవకాశం ఉందా? ఒక్కరం ఉంటే బోర్ వస్తుంది. ఫోన్ కనీసం మన దగ్గర ఫోన్ అని ఉండాలి, మనకు సమాజంలో ఉండాలి, జాతర కావాలి ఎప్పుడు. కానీ ఎక్కడ ఒకడుగా ఉండి ధ్యానం చేసుకునే అవకాశాలు మనకు లేవు. గ్రూప్ మెడిటేషన్లు స్టార్ట్ అయిపోయినాయి. అయ్యా, విశ్వామిత్రుడు ఒకటి తపస్సు చేశాడా? గ్రూప్ మెడిటేషన్ చేశాడా? జమదగ్ని, ఆత్రి, భరద్వాజుడు, వశిష్ఠుడు, మహానుభావులందరూ వీళ్ళు అరణ్యాల్లో కూర్చొని ఒకరొక్కరే ధ్యానం చేసుకున్నారు, కానీ గ్రూప్ మెడిటేషన్ చేయలేదు. కాబట్టి ఏకాకి అన్నాడు ఇక్కడ భగవానుడు. యోగి ఇంజీత సతం ఆత్మానం రసి. ఇక ప్రజలు చూడాలన్నా మన ధ్యానం భగవంతుడు చూడాలన్నా? రహస్య స్థిత, రహస్యంగా తానేదో భగవంతుని ధ్యానించుకుంటున్నాడు, కానీ పబ్లిక్ చూడడానికి ధ్యానం చేయలేదు. గోపాలకృష్ణ మహారాజ్కి జై. నిరాశి. యోగి అయినటువంటి వాడు నిరాశతో ఉండాలి. భగవానుడి యొక్క ఉద్దేశం, ఆశ లేనివాడు ఉన్నాడు ఎవడన్నా యోగులు. అపరిగ్రహ, ఎవడు ఏది ఇస్తే అది తీసుకోకు, అంతే. ఎవడిస్తే తీసుకోవాలి? నిరంతరం భగవద్ధ్యానం చేసేవాడు, మంచి ఆలోచన ఉన్నాడు, ధర్మంగా సంపాదించినవాడు ఎవడని ఇస్తే దాన్ని తీసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మనం 10 శ్లోకాలు ఇక్కడ విన్నాం. ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రతినిత్యం కొన్ని నిమిషాలు భగవద్గీత వినే కార్యక్రమంలో ఉన్నాం. లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి శుభం. ఓం నమో భగవతే వాసుదేవాయ.